మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 14/3/2022 సోమవారం, పార్ట్ 2. ఈ పార్ట్ 2 మొత్తం న్యూస్ అనమాట. సెన్సెక్స్ అవన్నీ పార్ట్ 1లో వచ్చాయి. ఇప్పుడు పార్ట్ 2లో, ఈ పార్ట్ 2లో ఏమేమి ఉంటాయి? ఈరోజు వికాస్ లైఫ్ కేర్ అని ఒక కంపెనీ ఉంది. అది 120 కోట్లతోటి ఎక్స్పాన్షన్ చేస్తుంది. వికాస్ లైఫ్ కేర్ అది ఇథనాలు ప్రాజెక్ట్ కోసం లక్నో, చండీగఢ్లో స్టార్ట్ చేస్తుంది. 20 ఎకరాల ల్యాండ్ ఇథనాల్ కోసం 1 నుంచి 120 ఎకరాల ల్యాండ్ని మొబిలైజ్ చేస్తుంది వికాస్ లైఫ్ కేర్. తర్వాత ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషను వడ్డీ రేట్లు ఎంప్లాయీస్ ఏదైతే ఉందో వడ్డీ రేట్లు తగ్గించడం జరుగుతుంది. 8.5 ఉంది, 8.1 చేస్తుంది. తర్వాత ఐఐపి డేటా జనవరిది రావడం జరిగింది. అది 1.30%. అంటే అంతకుముందు మంత్ ఆన్ మంత్, అంటే లాస్ట్ ఇయరు ఐఐపి డేటా జనవరి పోల్, అంటే అంతకుముందు ఎంత ఉంది? 0.90% అనుకుంటే మంత్ ఆన్ మంత్ పెరిగింది. ఐఐపి డేటా పెరిగింది అంటే పాజిటివ్ అనమాట. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందంటే అర్థమైంది కొనేవాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రొడక్షన్ పెరిగింది. దానికి సైమల్టేనియస్గా రిలేషన్ ఉంటుంది. ప్రొడక్షన్ పెరుగుతుంది అంటే కొనేవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా వాళ్ళు సేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి, కొనుక్కుంటారు. అంటే ఇది ఎకానమీ బాగుంది అని అర్థం. అంటే వాళ్ళు కొనుక్కునే ఆర్థిక స్తోమత కలిగినారు అంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి అంటే బాగున్నాయి. ప్రొడక్షన్ పెరిగింది అంటే కంపెనీలకు లాభం. ఎందుకు? ప్రొడక్షన్ పెరిగితే సేల్స్ పెరిగితే టర్నోవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. అందుకని ఐఐపి డేటా అనేది ముఖ్యం. ఇది ఇవాళ రావటం జరిగింది. తర్వాత యునైటెడ్ స్పిరిట్స్ వచ్చి ఒక బయింగ్ చేస్తుంది. ఎన్ఏఓ స్పిరిట్స్ అని ఒక కంపెనీని, అది 22.5%, అంటే ఎన్ఏఓ స్పిరిట్స్లో 22.5% భాగాన్ని కొనుక్కుంది 31.5 కోట్లకి యునైటెడ్ స్పిరిట్స్. తర్వాత టోరెంట్ పవర్ ఎక్వైర్ చేస్తుంది. సూర్య విద్యుత్ లిమిటెడ్ 100% దాన్ని ఎక్వైర్ చేయడం జరుగుతుంది, టోరెంట్ పవర్ సూర్య విద్యుత్ని. తర్వాత రుచి సోయా, పతంజలి, అది పబ్లిక్ ఇష్యూకి వస్తుంది. ఐపీఓ కాదు, ఎఫ్పిఓ అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. అంతకుముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ అది. అంటే రుచి సోయా అనేది అంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉంది, ఈ పతంజలి వాళ్ళు టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పతంజలి వాళ్ళు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరు మార్చి 24కి ఇష్యూ ఓపెన్ అవుతుంది. 4,300 కోట్లకి. నేను మళ్ళీ దాని మీద వేరే ఒక ఎపిసోడ్ చేస్తాను. తర్వాత లూపిన్, యుఎస్ఎఫ్డిఏ, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి పర్మిషన్ రావటం జరిగింది లూపిన్కి. తర్వాత ప్రైమ్ ఫోకస్ ఒక కంపెనీ ఉంది, అది ఎన్సిఎల్టీ అప్రూవల్ వచ్చింది. స్కీమ్ ఆఫ్ ఎమాల్గమేషన్, పీపీఎఫ్ డిజిటల్ మీడియా సర్వీసెస్ని వాళ్ళు ఎమాల్గమేషన్ కలుపుకుంటారు. ఎవరు? ప్రైమ్ ఫోకస్ వాళ్ళు. తర్వాత సిఈఎస్సి, ఇది సేల్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ హోల్డింగ్ 10% సూర్య విద్యుత్. అంటే ఈ సిఈఎస్సి వాళ్ళదే సూర్య విద్యుత్లో వీళ్ళకున్న హోల్డింగ్ని వాళ్ళు అమ్మటం జరిగింది. ఎవరికి? టోరెంట్ పవర్ వాళ్ళకి అమ్మటం జరిగింది. సిఈఎస్ఏ వాళ్ళది అనమాట అది హోల్డింగ్, సూర్య విద్యుత్ వాళ్ళది. తర్వాత టెక్ మహేంద్ర ఎక్వైర్ చేయడం జరిగింది. 100% స్టేకు థర్డ్ వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్. టెక్ మహేంద్ర 100% స్టేకు థర్డ్ వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్లో ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత జైడస్ క్యాడిలా యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావటం జరిగింది. తర్వాత న్యూ డిజిటల్, యూపీఐ వాళ్ళు, యూపీఐ మన డిజిటల్ లాంచ్ చేయడం జరిగింది ఆర్బీఐ గవర్నరు. దానివల్ల మెయిన్ బెనిఫిట్ పొందేవి బ్యాంకులు. అందుకనే ఈరోజు ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు అన్నీ కూడా పెరగడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఆ యూపీఐ అంటే డిజిటల్ పేమెంట్స్ అనమాట. యూపీఐ లాంచ్ చేయడం వల్ల అది బెనిఫిట్. తర్వాత మెరైన్ ఎలక్ట్రికల్స్ అని ఒక కంపెనీ ఉంది, దానికి హిందుస్థాన్ షిప్ యార్డ్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది, మెరైన్ ఎలక్ట్రికల్స్. తర్వాత అలంబిక్ ఫార్మా ఒక కంపెనీ ఉంది ఫార్మాస్టికల్, అది యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత
ఎల్ఎన్టీకి ఆర్డర్స్ రావడం జరిగింది 1000 నుంచి 2500 కోట్లు. వాటరు ట్రీట్మెంట్ బిజినెస్ అన్నమాట. వాటర్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ బిజినెస్ ఎల్ఎన్టీకి ఆర్డర్ రావడం జరిగింది. సుమారు 2500, అంటే 1000 నుంచి, అంటే జనరల్గా మినీ మెగా ఉంటుంది. 1000, 2500, 5000 కోట్లు మినిమం అనమాట. పెద్ద పెద్ద ఆర్డర్స్ ఉంటాయి ఎల్ఎన్టీకి. అది తర్వాత నెస్లే వచ్చి మన మ్యాగీ ఏవైతే ఉన్నాయో దాని ధరలు పెంచుతున్నారు. అది అది ఎంత పెంచుతున్నారు మ్యాగీ ధరలు అంటే 9-16% నెస్లే వాళ్ళు రేట్లను పెంచుతున్నారు. తర్వాత పవర్ మెక్కి ఒక 2100 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. పవర్ మెక్ ఇలా పెరిగింది అనుకోండి. తర్వాత డిఎల్ఎఫ్ వచ్చి 550 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. 1 మిలియన్ స్క్వేర్ ఫీటు ఆఫీస్ బిల్డింగ్ ఇన్ చెన్నైలో. డిఎల్ఎఫ్ ఏం చేస్తుంది? 550 కోట్లు పెట్టుబడి పెట్టి 1 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీసు బిల్డింగు చెన్నైలో స్టార్ట్ చేస్తుంది డిఎల్ఎఫ్. తర్వాత హోల్సేల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఇయర్ ఆన్ ఇయర్ డేటా వచ్చింది. అది యాక్చువల్గా 13.1 ఉంది, అంతకుముందు 12.96 ఉంది. దానికి ఇప్పుడు 13.1 రావటం జరిగింది హోల్సేల్ ప్రైసెస్ ధరలు. తర్వాత ఇంకా హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది. అది పబ్లిక్ సెక్టార్ యూనిట్, డిఫెన్స్ స్టాకు. అది సఫ్రాన్ అనే కంపెనీతో సైన్ చేసింది ఎంఓయు ఒకటి. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సఫ్రాన్ అనే కంపెనీతోటి ఇద్దరు కలిసి ఒక ఎంఓయు రాసుకోవటం జరిగింది. అది హెచ్ఏఎల్ గుడ్ న్యూస్. తర్వాత కాబ్రా ఎక్స్ట్రూషన్స్ ఒక కంపెనీ ఉంది. అది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అది ఎంటర్ అవుతుంది. కాబ్రా ఎక్స్ట్రూషన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి ఎంటర్ అవుతుంది అది. తర్వాత పిఎన్సి ఇన్ఫ్రా ఉంది, దానికి 780 కోట్లు ఆర్డర్ రావటం జరిగింది పిఎన్సి ఇన్ఫ్రా. తర్వాత ట్రేడ్ డేటా వచ్చింది. ఈ ట్రేడ్ డేటా ఏంటంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెఫిసిట్. ఇంపోర్ట్స్ వచ్చి మనకి ఫిబ్రవరి మంత్ $55 బిలియన్ ఉంది. ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంది, 55 బిలియన్. మనం ఎక్స్పోర్ట్ ఎంత చేసినాం? $34.54 బిలియన్. అంటే ఏంది డెఫిసిట్? అంటే ఏంది? ఎప్పుడైనా కానీ ఎకానమీ బాగుంది అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ తక్కువ ఉండాలి. ఈసారి ఏం జరిగింది? ఫిబ్రవరి మంత్ ఎక్స్పోర్ట్స్ 34.54 ఉన్నాయి, ఇంపోర్ట్స్ వచ్చి $55 బిలియన్. అంటే డెఫిసిట్ ఎంత ఉంది? $20.88 బిలియన్ ఉంది. అంటే 59.1% ఫిబ్రవరి డేటాలో డెఫిసిట్ ఉంది. అంటే ఎప్పుడైనా కానీ డెఫిసిట్ ఉందంటే మంచిది కాదు. అంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ జరగాలి, ఇంపోర్ట్ తక్కువ జరగాలి. ఎక్స్పోర్ట్ ఎక్కువ జరిగినప్పుడు ఫారెన్ కరెన్సీ మనకు వస్తుంది, ఇంపోర్ట్ ఎక్కువ జరిగితే ఫారెన్ కరెన్సీ పోతుంది. అందుకని ఫిబ్రవరి మంత్లో అదొకటి నెగిటివ్ న్యూస్. ఏది? ట్రేడ్ డేటా. ఇక దీపక్ నైట్రేట్ ఉంది. అది చైనాలో లాక్డౌన్ స్టార్ట్ చేశారు, కరోనా మళ్ళా వచ్చింది అని. అది జిలిన్ ప్రొవిన్స్ అని ఒక మేజర్ ప్రొడక్షన్, అంటే ఫెనాల్ అని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అది అక్కడ ఇప్పుడు లాక్డౌన్ జరగటం వలన దీపక్ నైట్రేట్కి బెనిఫిట్ అవుతుంది. దీపక్ నైట్రేటు దాంట్లో లీడరు, ఏది ఆ ఫెనాల్ ప్రొడ్యూస్ చేయడంలో. అందుకని ఇప్పుడు చైనాలో ఏదైతే లాక్డౌన్ స్టార్ట్ చేసిర్రో ఆ ప్రొవిన్స్ ఫిలిన్ అనమాట, అంటే ఆ మేజర్ ఏదైతే ఫినాల్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో చైనాలో, అది ఆగిపోవటం వల్ల దీపక్ నైట్రేట్కి బెనిఫిట్ అనమాట. ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దీపక్ నైట్రేట్ తగ్గితే కొనుక్కోవచ్చు అనేది ఒక న్యూస్. ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ వల్ల బెనిఫిటే. ఎందుకు అంటే ఆ న్యూస్ వల్ల ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ న్యూస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది షేర్ ప్రైస్ మీద అనేది మీరు గమనించగలిగితే ఇక మీరు చాలా చాలా అంటే గెయిన్ చేయగలుగుతారు. అంటే షేర్ మార్కెట్లో న్యూసే మెయిన్. ఆ న్యూస్ని బట్టే షేర్ మార్కెట్లో ఆ షేర్స్లో ప్రైస్లో అప్ అండ్ డౌన్ ఉంటుంది. బ్యాడ్ న్యూస్ చెప్పక్కర్లేదు, డైరెక్ట్ పడే ఉంటుంది బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్లోనే ఇవన్నీ. గుడ్ న్యూస్ చెప్పినప్పుడు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. ఆ గుడ్ న్యూస్ని మనం పట్టుకోగలిగి పెరుగుతుంది అనేది మీరు గుర్తుపట్టగలిగితే చాలు. బ్యాడ్ న్యూస్ ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా గ్యాప్ డౌన్ తోటో లేకపోతే ఆ షేరు ఉంటుంది. ఇవాళ పేటీఎం ఉంది, బ్యాడ్ న్యూస్ వచ్చింది, డైరెక్ట్ కిందకే పోతుంది. మనం చూసి చేసే లోపల ఆ పేటీఎం నీకేమి అమ్ముకోవడానికి ఏం ఛాయిస్ ఇవ్వదు. బ్యాడ్ న్యూస్ డైరెక్ట్గా అయిపోద్ది. గుడ్ న్యూస్ని చిన్నగా పైకి పోతూ ఉంటాయి. మనం కనుక గుడ్ న్యూస్ని పట్టుకోగలిగితే మీరు మార్కెట్లో గ్రోత్ వస్తుంది. ఇక తర్వాత స్పైస్ జెట్ వచ్చి ఇప్పుడు కరోనా పోయింది అన్నారు, ఇండియాలో పోయింది. ఇక మీరు ఓపెన్ అన్నారు, మాస్కులు పెట్టుకోండి, పెట్టుకోబడిన ఆబ్జెక్షన్ లేదు, కండిషనబుల్ కాదు. అంటే ఏంది? ఎప్పుడైతే కరోనా లేదు అని మన ఇండియాలో అంటున్నారో 60 న్యూ డొమెస్టిక్ ఫ్లైట్స్, అంటే ఫ్లైట్స్ బాగా తిరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకు? ఎప్పుడైతే కరోనా లేదో ఏం లేదో జర్నీలు బాగా చేస్తున్నారు. అందుకని స్పైస్ జెట్ 60 కొత్త డొమెస్టిక్ ఫ్లైట్స్ని ఈ సమ్మర్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది, లాంచ్ చేస్తుంది. తర్వాత ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఉంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్
అది 1500 బస్సులు డెలివరీ ఇవ్వాల్సి ఉంది. అంటే ఆర్డర్స్ వచ్చినాయి 1500 బస్సులు. ఒలెక్ట్రా గ్రీన్ ట్రక్ అంటే ఓల్వో బస్సులు ఉన్నాయి కదా, అవే అవి. మీరు చూడొచ్చు, మన సిటీలో ఏసీ బస్సులు ఉంటాయి సిటీలో తిరగటానికి. అక్కడ చూడండి మూలకు ఉంటుంది పైన లెఫ్ట్ సైడ్కి గ్రీన్ ట్యాగ్ ఒలెక్ట్రా అని ఉంటుంది. ఒలెక్ట్రా అంటే ఆ బస్సు ఒలెక్ట్రా తయారు చేసింది. అంటే అది ఏదైతే ఉందో మంచిది అనమాట. అంటే బాగా గ్రీన్ టెక్ ఒలెక్ట్రా బస్సు అనమాట ఇది. తర్వాత ఇథిల్ యాక్సిలేట్ ప్రైసెస్ పెరిగినాయి. ఇథిల్ దానివల్ల అది ఎంత పెరిగినాయి ధరలు అంటే 12.5 నుంచి 20% పెరిగింది. 12.5% నుంచి 20% పెరిగింది. అది ఎథిల్ యాక్సిలేట్ అని. దానివల్ల బెనిఫిట్ పొందే ఏంటి ఆర్గానిక్స్. మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఎథిల్ ఏవైతే ఉన్నాయో అవి ఏవేవి కంపెనీలు అంటే లక్ష్మీ ఆర్గానిక్స్, జూబిలెంట్ ఇన్ఫ్రా, జిఎన్ఎఫ్సి. ఈ 3 కంపెనీలు ఈ ఎథిల్ ప్రైసెస్ ఏవైతే ఇంక్రీజ్ చేస్తారో 12.5 నుంచి 20% ఆ కంపెనీలకి బెనిఫిట్ అవుతుంది. లక్ష్మీ ఆర్గానిక్స్, జూబిలెంట్ ఇంగ్రివా, జిఎన్ఎఫ్సి 3. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, లక్ష్మీ ఆర్గానిక్స్, జూబిలెంట్ ఇంగ్రివా, జిఎన్ఎఫ్సి ఈ 3 కంపెనీలు బెనిఫిట్ పొందుతాయి. తర్వాత బలరాంపూర్ ఇచ్చిని బ్యాన్లోకి వెళ్ళొచ్చు. ఈరోజు బాగా ఈ F&Oలో ఉంది, అది బ్యాన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే బాగా పెరిగింది అన్నట్టు. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, బ్యాన్లోకి వెళ్ళే అవకాశం. అంటే 115% వచ్చింది ఓపెన్ ఇంట్రెస్ట్, అందుకంటే బ్యాన్లోకి వెళ్ళే అవకాశం. ఇక తర్వాత చిత్రా రామకృష్ణన్ గారిని 14 రోజులు సిబిఐ వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవటం జరిగింది. చిత్రా రామకృష్ణన్ ఎన్ఎస్సి సిఓ ఇది మొన్నటి వరకు అరెస్ట్ చేసి. తర్వాత ఇప్పుడు ఏదైతే ఇండియా మనకి రష్యా నుంచి డిస్కౌంట్ తోటి ఆయిల్ కమోడిటీస్ వస్తున్నాయి. ఇది కొంచెం గుడ్ న్యూస్. అవి నడుస్తున్నాయి, కన్సిడర్ అంటే చర్చలు అవుతున్నాయి. ఇక మనకి రష్యా నుంచి ఆయిల్ ఏవైతే కమోడిటీస్ సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఏవైతే అక్కడి నుంచి మనకి దిగుమతి అయ్యేయో అవన్నీ మనకి డిస్కౌంట్ ప్రైసెస్కి వచ్చే అవకాశాలను చర్చలు నడుస్తున్నాయి. అది రేపు మళ్ళీ నేను మీకు ఎంత వచ్చినాయి ఏమొచ్చినాయి మళ్ళీ మీకు నేను చెప్తాను. ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్ కోసం, ఐడియా కోసమే. ఇది 14/3/2022 సోమవారం నాడు పార్ట్ 2. ఫస్ట్ పార్ట్ సెన్సెక్స్, ఇప్పుడు సెకండ్ పార్ట్ న్యూస్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇవే మెయిన్ ఇన్ఫర్మేషన్. న్యూస్ని బట్టే షేర్స్ ప్రైసు పాజిటివ్ ఆర్ నెగిటివ్, న్యూట్రల్ పెరగటం కానీ, మార్కెట్ పెరిగేటప్పుడు తొందరగా పెరుగుతాయి ఈ న్యూస్ తోటి. ఇది మీరు గమనించాలి. ఇక నెక్స్ట్ బిగినర్స్ లెర్నర్స్ కోసం ఇది ఉపయోగపడేది. ఇక మీకు ఇది పోస్ట్ మార్కెట్ ఈరోజు జరిగిన న్యూస్. అంటే నిన్న మొన్న సెలవు వచ్చింది, శనివారం ఆదివారం, అందుకని ఈరోజు న్యూస్ కోసం సపరేట్గా పార్ట్ 2 చేయటం జరిగింది. జనరల్గా అయితే ఒక పార్ట్లోనే న్యూస్ ఇవన్నీ కవర్ అవుతాయి. ఈరోజు శని ఆదివారం సెలవు ఉంది కాబట్టి పార్ట్ 2 కవర్ చేయడం జరిగింది. తర్వాత మీకు ఏదైనా అనిపిస్తే ప్రీ మార్కెట్ సినారియో కూడా విశ్లేషణ ఉంటుంది. ప్రీ మార్కెట్ అంటే ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా అనిపిస్తే మీ పేరు, ఏరియా ఎక్కడ ఉంటారో నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి, వీలైతే కంటెంట్ కూడా పెట్టుకోవచ్చు. మీరు పెడితే దాన్ని బట్టి నేను ఆ కంటెంట్ వాల్యూ ఉంటే నేను ఒకసారి నేను కాల్ చేసి మాట్లాడడం ఏదో ఒకటి నేను చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. మీ పేరు, ఏరియా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇది పార్ట్. నేను మరొక ఇంకొక వీడియోతో ఒకటి మీకు కలుస్తా. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.